అందరికీ నమస్కారం అండి. పరమాత్మ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ బాగుంటారని, బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, మనము ఆ ఆత్మ స్వరూపుడిని లేదా పరమాత్మని ఎలా దర్శించగలం? లేదా ఆ పరమాత్మలో ఎలా ఏకం కాగలం? లేదా మన ఆత్మను మనం ఎలా దర్శించగలం? లేదా మనమే అంతర్యామి లం లేదా దేవునిగా ఎలా మారగలం? ఇంకొకగా చెప్పాలంటే గనక, ఆ దేవుడిని మనం ఎలా చూడగలం? ఇలా వేరువేరుగా చెప్పినా కూడా మనకు చివరగా దొరికేది ఏంటంటే, మనము ఆ పరమాత్మునిలో ఎలా లీనం కాగలం. ఓకే. సో, దీనికి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఎలా సాధించాలి అనేసి. కానీ ఎక్కువగా మనకు మన భగవద్గీతలో కానీ, లేదంటే వేరు వేరు గురువులు చెప్పేదేంటంటే, మనము ధ్యానం చేయాలి అని. అందరూ చెప్పినట్టుగా ధ్యానం చేయడము అంత సులభ సాధ్యమేమీ కాదు. ధ్యానం చేయాలంటే మన మనస్సులో ప్రశాంతంగా ఉండాలి. మన లోపల ప్రశాంతంగా ఉండాలి. అలాగే మన బయట కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అది ఇలాంటి కలియుగములో అది అంత సులభమైన పద్ధతి కాదు. ఓకే. సో, మన బయట వాతావరణం మనం ఎందుకంటే కూర్చొని ఒక రూమ్‌లో ధ్యానం చేస్తాం కాబట్టి, ఆ రూమ్ వరకు మనం ప్రశాంతంగా ఉంటే చాలు. కానీ, మన లోపల మనం ప్రశాంతత ఏర్పించుకోవడము అంత సులభమైన పద్ధతి కాదు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎన్నెన్నో రకాల ఆలోచనలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కాసేపు పిల్లలంటారు, కాసేపు మన జాబులు, మన ఉద్యోగం అంటారు, కాసేపు మన చదువులంటారు. లేదంటే గనక బయటికి వెళ్ళి ఆ పని చేయాలి, ఈ పని ఇంకా పెండింగ్ ఉంది, ఆ పని కంప్లీట్ చేయాలి. లేదంటే గనక ఆ బట్టలు కొనాలి, ఈ బట్టలు కొనాలి, ఆ వస్తువులు కొనాలి, ఈ వస్తువులు కొనాలి, ఈ ఇల్లు కొనాలి, ఈ ఇంట్లో ఈ సామాన్లు కొనాలి, ఆ సామాన్లు కొనాలి. ఇలా రకరకాల ఆలోచనలు. లేదా ఒకవేళ మనం దేనికన్నా వ్యసనం అయిపోయి ఉంటే గనక మనము ఆ బీరు తాగాలి, ఈ మందు తాగాలి. ఇలా రకరకాల ఆలోచనలు. ఈ రకరకాల ఆలోచనలు మనకు కంప్లీట్‌గా తగ్గినప్పుడే మనము మన మనస్సులో ఏకాగ్రతని నిలుపుకోగలం. ఒక్కసారి ఏకాగ్రత మన మనస్సుకు నిలుపుకుంటే, మన మనస్సులో ఆలోచనలు ఆగిపోయి, దాని తర్వాత స్టేజ్ అయిన ధ్యానంలో మనము ఏకాగ్రతగా చేయగలమనమాట. కానీ ఇది చెప్పినంత సులువు కాదు. మనము దానికోసం ఏంటంటే, వైరాగ్యం అనే స్టేజ్ వరకు మనం వెళ్ళాలి. సో, వైరాగ్యం అంటే ఏంటి? సో, వైరాగ్యం అంటే మనకి తెలుసుకోవాల్సిందేంటంటే, మనకు ఏ ఆశ లేకుండా జీవించడం. కానీ మనం అనుకుంటాం, ఆశ లేకపోతే మరి ఎలా? మనం ఎలా ముందుకు సాగలము? ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవాలా రాయిలాగా? అని మన రకరకాల ఆలోచనలు గూడా వస్తాయి. కానీ వైరాగ్యం అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనము ఏ ప్రతిఫలం ఆశించకుండా, మనం కర్మలు చేస్తూ ఏ ఆశ లేకుండా జీవించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పని చేశాము. ఆ పని గురించి ఫ్యూచర్‌లో దాని గురించి ఫలితం ఇలా రావాలి, అలా రావాలి, నాకు చాలా బాగా రావాలి అని మనం ఒక పని చేశామనుకోండి. ఆ పని మీద మనకు చాలా వ్యామోహము లేదంటే ఒక ఆశలాగా తయారైపోతుంది. లేదంటే ఆ పని విఫలమైనప్పుడు మనకెంతో బాధ కలుగుతుంది. సో, ఆ బాధ మళ్ళీ మన మనసులో పడిపోతుంది. సో, ఇలాంటివన్నమాట. అందుకే ఫలితం లేకుండా మనము మన కర్మలననేది చేస్తూ ఉండాలి. అదే మన భగవద్గీతలో చెప్పింది మనం కూడా చేయాల్సిందే. దానివల్ల మన మనసులో ఏంటంటే, ఆ పని ఫలితం మంచిగా రావచ్చు. లేదా మనం ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో, దానివల్ల మన మనసులో ఒక ఆలోచన అనేది ఏమీ ఉండదు. సో, ఫలితం అనేది ఏది లేకుండా మన మనసు కూడా నిర్మలంగా ఉంటుందనమాట. సో, ఇలాంటి స్టేజ్‌లోకి
మనం వెళ్ళాలి. వైరాగ్యం అంటారు దీన్ని. సో, వైరాగ్యం అనేది మన మనస్సులో నిలదొక్కుకుంటే అదొక ఫస్ట్ స్టేజ్ అనమాట. సో, ఈ ఫస్ట్ స్టేజ్ కోసము మనం దేనికైనా గూడా ప్రతి ఒక్క దాని మీద మనం ఎలాంటి భావన రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మందు తాగే అలవాటుంది. సో, మందు తాగే అలవాటు ఇప్పుడు నేను నిన్న తాగాను. ఈరోజు నాకు నా మనసు అలాగే లాగుతూ ఉంటుంది. ఈరోజు కూడా వెళ్లి తాగాలి, ఈరోజు కూడా వెళ్లి తాగాలి అనేసి. కాకపోతే మనము ఈ ఆలోచనలు తగ్గించుకోవడం ఎలా అంటే కష్టమే. బట్ నేను చెప్పేదేందంటే ఇదొక అభ్యాసంలాగా మనకి. సో, ఆ అభ్యాసం ఏంటంటే మనం ఎంత తాగినా కూడా మనకు చిట్ట చివరకు లభించేది ఏంటి అని మనము మన ఆలోచనలో బాగా ఆలోచించి మనము ఒక నిర్ణయానికి తీసుకొని రావాలి మన మనస్సుని. సో, ఫైనల్‌గా మనకు దానివల్ల దొరికేదంటూ ఏమీ లేదు. ఆనందంలాగా అనిపించినా కూడా అది నిజమైన ఆనందం కాదు. మనకు ఏదైనా కానీ తాత్కాలికంగా సుఖం ఇచ్చేది అది ఏదైనా కూడా మనకు అవసరమైంది కాదు. అది కొన్ని క్షణాలు మాత్రమే ఉండి వెళ్ళేది. సో, దాని మీద మనం ఎందుకు ఆశ పెంచుకోవాలి? సో, ఇది మన పరిపూర్ణమైన మనకు మనకు సంపూర్ణంగా సంతోషాన్నిచ్చేది కాదు. సో, అలా ప్రతి ఒక్కటి ఆలోచించి, ఒక్కొక్క దాన్ని మన మనసులో నుంచి, ఆలోచనలో నుంచి తీసి అవతల విసిరేయడం. సో, దీనివల్ల ఏంటంటే, మనకు ఒక వైరాగ్యం అనే స్టేజి ఉద్భవించి మన మనస్సులో ఆలోచనలు ఒక్కొక్క దాన్నెంబడి తీసి పక్కన పడేస్తూ ఉండడమనమాట. సో, ఈ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు మనము ప్రశాంతంగా ఒక రూమ్‌లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, ఈ ఆలోచనలనేవి మనకి రావు. ఎందుకంటే అదేమైంది, ఇదేమైంది, అది కావాలి, ఇది కావాలి అనే చిన్న చిన్న సంతోషాల కోసం మన మనసు పరిగెత్తదనమాట. నేననుకోవడము ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్‌లు, ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. నేను మీకు క్లారిఫై చేస్తాను. సో, మనం ఈరోజు తెలుసుకున్న టాపిక్ ఏంటంటే, మనం ఒక వైరాగ్యం అనే స్టేజ్‌లోనికి వెళ్ళి, అదొక ఫస్ట్ స్టేజ్‌లాగా నేర్చుకుంటే, మనము ధ్యానంలో పరిపూర్ణముగా విజయం సాధించగలము. సో, మనము నెక్స్ట్ వీడియోలో ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం చేస్తున్నప్పుడు మన ఇంకా ఆలోచనలు ఎలా వస్తాయి? వీటి గురించి మనం తెలుసుకుందాం. థాంక్ యూ అండి.